అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో నిలిచారు. తాను వస్తున్నానని తెలిసి వైసీపీకి భయం పట్టుకుందన్నారు. అందుకే అభ్యర్థిని కూడా ప్రకటించలేదన్నారు. సీఎం రమేష్ కు అంత సీన్ లేదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. సిద్ధం అని చెప్పి ఎందుకు అనకాపల్లి సిద్ధం కాలేదు? మరి అనకాపల్లి ఒక్క సీటుకే మీరు క్యాండిడేట్ ను పెట్టుకోలేకపోయారు, ఇంతవరకు డిసైడ్ చేయలేకపోయినారంటే మీరు ఎంత భయపడుతున్నారో చూడొచ్చు. ఎందుకంటే సింహం సింగల్ గా వస్తుందని చెప్పేసి నన్ను చూసి అనకాపల్లిలో నా అభ్యర్థిత్వం ఖరారవుతుందని తెలిసి అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా పెట్టుకున్నారంటే ప్రజలకు అంత అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు అని. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లో 199 ప్రకటించి 2 వారాలు అయింది. ఇప్పటికి కూడా అనకాపల్లి సీటు ప్రకటించలేని స్థితిలో ఉన్నారంటే మరి భయం కాకుండా ఇంకా దేనికి? ఆయన బలమైన అభ్యర్థి అని ఆయన భావిస్తున్నాడా? ఆయన ఏ రోజున్నా ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఒక్కసారైనా గెలిచాడా? ఒకటే ప్రాతిపదికగా తీసుకున్నాం. ఓసీ వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్రలో అత్యధిక శాతంలో ఉన్న బీసీలపై ఏ విధంగా పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు ఈ కూటమి పేరుతో అనేది మేము ప్రజలకు చెప్పాలనే మా అభ్యర్థిని, ఒక బీసీ వెనముకులానికి చెందిన అభ్యర్థిని, మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన్ని అభ్యర్థిగా పెట్టాము అంటే మా ప్రభుత్వం ఈ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు ఇదే నిరసనం. అక్కడే కాదు, విశాఖలో కూడా ఎవరిని పెట్టాం మేము? మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని పెట్టాం? బొత్స ఝాన్సీ గారిని పెట్టాం. ఒక బీసీ మహిళ, ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన మహిళ. అటువంటి వాళ్ళని మేము చట్టసభలకు వాళ్ళు ఓసీలు పెడుతున్నారు. ఎటువంటి ఓసీ? కోట్లాది రూపాయలకు పడగలెత్తిన ఓసీ, ఎక్కడో ఆంధ్ర ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చిన ఓసీలు. సో ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఏ విధంగా ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్నాయనేది ఈ ప్రచారంలో మేము ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.